తర్వాత పూజ చేసుకుని దేవుడికి దండం పెట్టుకుని ఇంకా అక్కడి నుంచి మేమైతే బయలుదేరిపోయాం శబరికి. ఇంకా నడవాల్సి ఉంది. ఇంకా మేము వెళ్తున్నాం. వెళ్లే దారిలో ఏంటంటే సరదాగా ఊరికి అలా మాట్లాడుకుంటే దారి ఇదే మేము వెళ్ళాల్సిన రూటు శబరికి. సో ఇక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ నడిచి అక్కడి నుంచి ఇంకా మనము మొత్తము ఫారెస్ట్ లో ట్రావెల్ చేయాలన్నమాట. తర్వాత కొంచెము అలాగే నడుస్తూ వెళ్తుండగా మా గురుస్వామి అయితే ఒకటి అడిగాడు. అడిగితే ఆయనకు ఆన్సర్ ఇచ్చుకుంటా నేను ముందుకు వస్తున్నా. ఇదిగో ఈయనే మా గురుస్వామి, ఇదిగో ఈయననే. సో ఈయన నాకు డౌట్లు చెప్తా ఉన్నారు. నేను ఆయన డౌట్లు అడుగుతుంటే నాకు ప్రతి ఒక్కటి క్లారిఫై చేస్తున్నారు. ఇలా ముందుకు వచ్చిన పిల్లలు వస్తున్నారు. పాపం చిన్న పిల్లలు చూసారు. ఆరు కూడా పెద్ద పాదం నడుస్తున్నారు. ఈ పెద్ద పాదం అనేది చాలా అంటే చాలా ట్రిక్కీగా చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది నాకైతే. సో ఈ ఇంట్రెస్టింగ్ ఇప్పటిదాకా ఎవరు జరుగుండదు. సో నేను అన్ని మీకు వీడియోలు పెడతా, ప్రతి ఒక్కటి పెడతాను చూడండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నేను పడిన ట్రిక్కింగ్ నేను చేసినంత వరకు ఎవరు చేసి ఉండదు. నా లైఫ్ లో ది మోస్ట్ చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చింది నాకు ఇదే జర్నీ. సో ముందుగా నన్ను సాంగ్స్ పాడమన్నారు. నాకేమో సాంగ్స్ రావు. వీళ్ళేమో సాంగ్స్ పాడు. నాకు మూవీ సాంగ్స్ విని తప్ప దేవుడి సాంగ్స్ విని అంత గ్రిప్ లేదు. నేను వాళ్ళతో అదే చెప్పుకుంటా నవ్వుకుంటా భయ్యా చెప్పండి లేదన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు కూడా కాదు చెప్పారు. సో మిగిలింది నెక్స్ట్ పాటలు చెప్తా. వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఈగర్ కావచ్చు.